హాయ్ ఆల్ ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి గులాబ్ జామ్ని ఇలా బ్రెడ్తో ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చూపించేస్తాను. ముందుగా బ్రెడ్కి చుట్టూరా ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదా, అదంతా తీసేసుకొని మధ్యలో ఉన్న వైట్ పార్ట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు వీటిని ఉండల్లా చుట్టుకోవడానికి కొన్ని పాలు వేసుకొని కలిపేసుకోండి. 1 స్పూన్ మిల్క్ పౌడర్ కూడా టేస్ట్ కోసం వేసుకోండి. ఇప్పుడు వీటిని మనం గులాబ్ జామ్కి ఎలా అయితే చేసుకుంటామో రౌండ్గా అలాగే ఉండలు చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి చాలా సాఫ్ట్ అండ్ డెలికేట్గా ఉంటాయి కాబట్టి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు పాకం కోసం ఒక బౌల్ పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ అలాగే సరిపడే షుగర్ వేసుకొని పాకంకి ప్రిపేర్ చేసుకుందాము. పాకం అయ్యేలోపు ప్యాన్ పెట్టుకొని గులాబ్ జామ్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. ఇలా అన్ని ఈవెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా తొందరగానే కుక్ అవుతాయి, లేదంటే పైన సాఫ్ట్గా ఉండకుండా హార్డ్ అవుతాయి. సో దగ్గరుండి కుక్ చేసుకోండి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకం ఉంది కదా, దానిలోకి ఈ గులాబ్ జామ్స్ని వేసేసుకోండి. ఇవి ఒక 5 మినిట్స్ పాటు వదిలేసేయండి. పాకం పీల్చుకొని జ్యూసీగా సాఫ్ట్గా ఉంటాయి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.